హలో అమ్మలు, హెల్దీ అండ్ టేస్టీ అయిన బీట్రూట్ రసాన్ని నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానే చూపిస్తా చూడురి. ఈ వర్షాకాలం చలికాలంలో ది బెస్ట్ రసం అని చెప్తాను ఇది. దీనికోసం బీట్రూట్ ని చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని ఒక ప్యాన్ లోకి తీసేసుకొని కొద్దిగా వాటర్ అండ్ పసుపు యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో మంచిగా ఒక 70% కుక్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక రోల్ లోకి 4-5 వెల్లుల్లిపాయలు, కొన్ని మిరియాలు, ఇవి నేను కేరళ నుంచి తెచ్చుకున్న మంచి ఘాట్ అయితే ఉంటాయి అన్నమాట. కొన్ని మిరియాలు, కొంచెం జీలకర్ర అండ్ ధనియాలు, ఉప్పు వేసేసి కచ్చా పచ్చాలాగా దంచుకొని పక్కనైతే పెట్టుకోండి. ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న బీట్రూట్ ఏదైతే ఉందో దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకొని అదే ప్యాన్ లోకి అయితే తీసుకోవాలి. అట్లనే కొద్దిగా వాటర్ అండ్ చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. పులుపును బట్టి చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసేసుకోండి. తర్వాత మనం కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న ఆ వెల్లుల్లి ముద్దను, అట్లనే కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్, ఉప్పు, కారం, కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే మంచిగా మరిగించుకోవాలి. ఇది మంచిగా మరిగిన తర్వాత ఇంకా తడకా పెట్టేసుకోవడమే అన్నమాట. ఇందులో కూడా నేను కొద్దిగా వెల్లుల్లిపాయ వేస్తున్నాను. ఆ స్మోకీ ఫ్లేవర్ అదంతా బాగుంటది. మీకు నచ్చితే కొంచెం ఇంగువ యాడ్ చేసేసుకోండి. పోపు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక్క నిమిషం పాటు మరిగించుకొని ఫైనల్ గా కొంచెం కొత్తిమీర జల్లుకొని వేడి వేడి అన్నంలో ఈ రసం పోసుకొని తింటుంటే మస్తు ఉంటది. జలుబు, దగ్గు ఇలాంటి ఉన్నప్పుడు ఇంకా బాగుంటది. ట్రై చేయండి.